ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. సిద్ధార్థ, డింపీ, భావన, శ్రీరామ్, అభిరామ్, ఓల్డ్ బేస్డ్ ఫేంజ్ ఒక అద్భుతమైన క్రూయిజ్ షిప్ యాత్రకు బయలుదేరారు. ముంబై పోర్ట్లో పెద్ద షిప్ ముందుంది. పిల్లలు షిప్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయారు. లోపల మెరిసే లైట్లతో పెద్ద స్విమ్మింగ్ పూల్, గేమింగ్ ఏరియా, రుచికరమైన ఫుడ్ స్టాల్స్. ఈ షిప్ అనుకునేంత సింపుల్ కాదు. ఇది ఒక నడిచే నగరం. భావన షిప్ బాల్కనీ దగ్గర నిలబడి గాలిని ఆస్వాదిస్తూ సముద్రాన్ని చూడసాగింది. ఇదంతా ఎంత అందంగా ఉంది అని ఆశ్చర్యంతో అనుకుంది. సముద్రం లోపల పెద్ద చేపలు తేలుతూ వెళ్లడం కనిపించింది. శ్రీరామ్కి షిప్ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి. అందుకే అతను కెప్టెన్ రూమ్కు వెళ్లాడు. అక్కడ పెద్ద స్టీరింగ్ వీల్, స్క్రీన్లు, మ్యాప్స్ చూసి ముచ్చటపడ్డాడు. కెప్టెన్ పిల్లలకు షిప్ నడిపే విధానం వివరించాడు. సిద్ధార్థ, అభిరామ్ మరియు డింపీ పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి దూకారు. కొంతసేపు నీటిలో తేలుతూ ఆడుకున్నారు. కొంతమంది వాటర్ స్లైడ్ నుంచి జారిపడుతూ ఆనందించారు. రాత్రి షిప్ డెక్లో అందరికీ ప్రత్యేకమైన డిన్నర్ ఏర్పాటు చేశారు. పిల్లలు లైటింగ్తో మెరిసిపోతున్న షిప్లో సూపర్ టేస్టీ ఫుడ్ని ఆస్వాదిస్తూ మ్యూజిక్ షో చూస్తూ ఆనందించారు. సందేశాలతో నిండిన ఈ ట్రిప్ పిల్లలందరికీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమైంది. సిద్ధార్థ, డింపీ, భావన, శ్రీరామ్, అభిరామ్ all felt happy and grateful for the adventure. ఈ ప్రయాణం మరిచిపోలేనిది అని అందరూ ఒకే గొంతుతో అన్నారు. జీవితంలో ప్రతి ప్రయాణం కొత్త అనుభవాలు నేర్పిస్తుంది. స్నేహితుల వెంట ఉంటే అది మరింత మధురంగా మారుతుంది.